తమిళ సినిమా నటుల గొడవ ఇప్పట్లో చల్లారేటట్లు లేదు. నడిగర్ సంఘం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు ముగిశాక కూడా ఆరోపణలు, ప్రత్యారోపణలు, పరస్పర ఫిర్యాదులు, కేసులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎన్నికల అనంతరం కూడా శరత్ కుమార్ మీద విశాల్ ఆరోపణలు గుప్పించడం, విశాల్ మీద శరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం శరత్ కుమార్ మీద విశాల్ పోలీస్ కేసు పెట్టబోతున్నాడంట. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు శరత్ కుమార్ సంఘంలో మరో కీలక పదవిలో ఉన్న మరో సీనియర్ నటుడు రాధా రవి కలిసి అక్రమాలకు పాల్పడినట్లు విశాల్ గుర్తించాడంట. నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని వాళ్ళిద్దరూ అక్రమంగా సొంతం చేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ రాధా రవిల మీద పోలీస్ కేసు ఫిర్యాదు చేసి కేసు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే విశాల్ శరత్ కుమార్ మధ్య శత్రుత్వం మరో స్థాయికి చేరినట్లే. శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మిని ప్రేమిస్తూ ఆమెతో పెళ్లికి రెడీ అవుతూనే తన మామ మీద పోరాటాన్ని విశాల్ కొనసాగిస్తూనే ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. అయితే విశాల్ తన మీద కేసు పెట్టే పక్షంలో తను కూడా అతడిపై తీవ్రంగా స్పందించాలని, ఎదురుదాడి చేయాలని శరత్ భావిస్తున్నాడంట. ఇటీవల పైరసీ విషయంలో నిర్మాతలపై విశాల్ తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అతడిపై నిషేధం వేయించడానికి తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నాడంట శరత్ కుమార్. మొత్తానికైతే కాబోయే మామ అల్లుల మధ్య గొడవ తీవ్ర స్థాయిలోనే ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.